ఇస్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఐ న్యూస్ కథనంతో నల్గొండ పోలీసులు కదిలారు, చర్యలకు రెడీ అవుతున్నారు. జిల్లాలో సంచలనం రేపిన ఉద్యోగాల కుంభకోణంపై పోయాం మోసం పేరుతో ఐ న్యూస్ కథనం టెలికాస్ట్ చేసింది. దీనిపై స్పందించిన ఎస్పీ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏమైందంటే వ్యవసాయ శాఖ డ్యూటీలు పడుతున్నాయని మా ఊళ్ళో ఇద్దరు కట్టారు. మా ఊర్లో అంటే మేము వ్యవసాయం చేసుకుంటాం. అయితే నెలకు 25,000 నెల డ్యూటీలు పడతాయి. అంటే నెలకు 25,000 ఇంటికాడ పని చూసుకోవచ్చు అని మేము 1,50,000 కట్టినాం. 1,50,000 కడితే 4 డ్యూటీలు చేస్తే డ్యూటీలు చేసిన కాడ 6 నెలలకు 6 డ్యూటీలు అన్నారు. అంటే ఒక డ్యూటీ ఆపుతున్నారు, మళ్ళీ శాలరీ ఆపుతున్నారు. అయితే 1 మంత్ ఆపితే మళ్ళీ ఎక్స్పెంట్ నుంచి రొటేషన్ చేస్తుంటే అట్లని పోయినాం. 4 నెలలు చేసినాం. ఇంతవరకు జనవరిలో చేస్తే జనవరి డ్యూటీ శాలరీ ఏప్రిల్లో కొట్టిండు. అయితే మాకు ఈ డ్యూటీలో శాలరీలు కొడతలేమని ఆగినాం. అయితే ఇప్పుడు రేపు కొడతా మాపు కొడతా అన్నాడు. అట్లా అంటే ఇక మాకు డౌట్ వచ్చి ఇక్కడ స్టేషన్కి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేరు. ఫోన్ ఎత్తకునే వరకు మేము 10 మంది కలిసి వచ్చి స్టేషన్లో ఫిర్యాదు చేస్తాం. నా పేరు కొంచెం శేఖర్. ఇక నిరుద్యోగుల ఉద్యోగ కలను ఆసరాగా చేసుకుంది ఓ ముఠా. జాబ్స్ ఇస్తామని నమ్మబలికి ఒక్కొక్కరికి దగ్గర నుంచి 3 లక్షల నుంచి 3 వరకు వసూలు చేసింది. ఇక మండలాల వారిగా ఏజెంట్లు నియమించి మరీ వసూలకు పాల్పడ్డారు కేటుగాళ్లు. వీరి చేతిలో వందలాది మంది నిరుద్యోగులు మోసపోయారు. నల్గొండ జిల్లాలో ఈ భారీ మోసం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఐ న్యూస్ వరుస కథనాలు టెలికాస్ట్ చేసింది. దీంతో బాధితులు ముందుకొచ్చారు. నకరేకల్, కట్టంగూరు, నార్కట్పల్లి, చిట్యాల పిఎస్లకు క్యూ కట్టారు. బాధితుల ఫిర్యాదుతో చీటర్లపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే సూత్రధారులు గోవా చెక్కేసినట్లు సమాచారం. మొత్తానికి ఐ న్యూస్ కథనంతో అయితే నల్గొండ పోలీసులు అయితే కదిలారు. ఇక చర్యలకు రెడీ అవుతున్నారు. జిల్లాలో సంచలనం రేపిన ఉద్యోగాల కుంభకోణంపై పోయం పేరుతో ఐ న్యూస్ కథనం అయితే టెలికాస్ట్ చేసింది. దీనిపై స్పందించిన ఎస్పీ పోలీసులకు కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. నల్గొండ నుంచి మరింత సమాచారం. ఎస్ కిరణ్, మొత్తానికి నల్గొండ ఎస్పీ ఆదేశాలతో అయితే చీటర్స్ పై యాక్షన్ కు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఈ కుంభకోణానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నల్గొండ జిల్లాలో ఐ న్యూస్ వరుస కథనాలకు పోలీసులు స్పందించారు. అయితే దేవాదాయ శాఖ ఇతర శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల వద్ద లక్షలు వసూలు చేసినటువంటి చీటర్స్ బాగోతాన్ని ఇప్పుడు త్వరలో ఇటు పోలీసులు బయట పెట్టబోతున్నారు. అయితే కొంతకాలంగా నిరుద్యోగులే టార్గెట్ గా దేవాదాయ శాఖతో పాటు ఇతర శాఖలకు సంబంధించి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి దగ్గర 1,00,000 నుంచి 3 లక్షల రూపాయల వరకు వసూలు చేశారు. ఇక ఇంతకు ఉద్యోగాలు రాకపోవడంతో కూడా ఇటు వారి చీటర్స్ ని నిలదీయడం జరిగింది. దీంతో కొంతమందికి తీసుకున్న డబ్బులు ఇస్తామంటూ కూడా చెల్లని చెక్కులు కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. మరికొంతమందికి దేవాదాయ శాఖకు సంబంధించి ఏదైతే హుండీ లెక్కింపు సంబంధించి ఏదవుతుందో వారు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవడం, వారిని ఆ ఉద్యోగాలలో పెట్టిస్తామంటూ కూడా అక్కడ హుండీ లెక్కింపుకు కూడా పంపినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇదంతా తెలియని ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో అది తనకు దేవాదాయ శాఖలో నిజంగానే ఉద్యోగం వచ్చిందని నమ్మించినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 మంది బాధితులు కూడా ఇదే తరహాలో దేవాదాయ శాఖతో పాటు ఇతర శాఖలకు సంబంధించి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఒక మండలాల వారిగా ఏజెంట్లను నియమించి కూడా ఇటు అక్రమ వసూళ్లకు తెగబడ్డట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ ఘటనకు సంబంధించి కొంతమంది బాధితులు ఐ న్యూస్ ను ఆశ్రయించడం జరిగింది. ఎవరైతే చీటర్స్ ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఫోన్ పే, గూగుల్ పే ద్వారా అమౌంట్ కొట్టినటువంటి మొత్తం కూడా ఆధారాలతో సహా నిన్న పోయాం మోసం అని ఐ న్యూస్ లో వరుస కథనాలు వేసిన నేపథ్యంలో నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఈ కథనాలపై సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఎవరైతే చీటర్స్ ఉన్నారో వారిపై ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని కూడా ఇప్పటికే జిల్లా పోలీసులకు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇటు బాధితులు కూడా ఐ న్యూస్ వరుస కథనాలతో స్పందించి కూడా బాధితులు కూడా ఒక్కొక్కరుగా ఇటు ఆయా మండలాలకు సంబంధించిన పిఎస్లకు కూడా కీ కట్టినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ నకరేకల్, కట్టంగూరు, నార్కట్పల్లి, చిట్యాల ఈ పిఎస్లకు దాదాపు 10ల సంఖ్యలో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు దాదాపు 6 నుంచి 8 మంది చీటర్స్ అయితే వాళ్ళ పేర్లు బయటకు వచ్చాయి. ఎవరైతే వారి చీటర్స్ ఉన్నారో వాళ్ళ పై కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అయితే ఈ కుంభకోణానికి సంబంధించినటువంటి సూత్రధారులు, పాత్రధారులు మొత్తం కూడా ఇటు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సూత్రధారులు గోవాకు పారిపోయినట్టు కూడా తెలుస్తా ఉంది. వారి కోసం గాలింపు చర్యలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ కిరణ్.